హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఆహారమృత ఛానల్. ప్రతిరోజు తినే రొటీన్ టిఫిన్ బోర్ కొట్టేయకుండా పిల్లలు ఏదైనా కొత్తగా అడుగుతున్నారా? అయితే ఈరోజు మన కిచెన్లో చాలా స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నాము. అదేనండి స్టఫ్డ్ బన్ను దోశ. చాలా వెరైటీగా ఉంది కదా. సో ఇది బయట క్రిస్పీగా లోపల స్పాంజ్గా ఉంటూ మధ్యలో మనం పెట్టే ఆలు మసాలా స్టఫింగ్ దీని రుచిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు ఆ ప్రాసెస్ అనేది సరిగా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనకి దోశ పిండి కావాలండి. ఫస్ట్ దోశ పిండి, దాని తర్వాత ఆలు కావాలి. ఆలు తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, దీనికి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉండే వాళ్ళు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. నేనైతే వేయలేదు. దీంట్లో చాట్ మసాలా వేసాను, ఉప్పు, కారం, పసుపొడి. ఆల్రెడీ పొటాటోస్లో నేను కొద్దిగా ఉప్పు వేసినాను కాబట్టి ఈ స్టఫింగ్లో మనం ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. సో ముందు మనకి స్టఫింగ్కి కావాల్సింది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ స్టఫింగ్కి నేను 2 పొటాటోస్ తీసుకున్నానండి. ఈ 2 పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చి బఠానీ తీసుకున్నాను కదా, ఆ పచ్చి బఠానీని కూడా నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను కదా, దాన్ని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ పచ్చి బఠానీని కూడా ఆ బంగాళాదుంప స్మాష్ చేసి ఉన్నాం కదా, దాంట్లో వేసుకోవాలన్నమాట. దీంతో పాటు మనము స్టఫింగ్కి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, అలాగే ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపొడి, అలాగే చాటు మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇష్టం ఉండే వాళ్ళు వేసుకుంటారండి, నేనైతే వేసుకోలేదు. సో ఇదనమాట మనం స్టఫింగ్కి కావాల్సింది. ఇవన్నీ మనము మిక్స్ చేసి బాగా మనం చల్లారి పెట్టాలన్నమాట, పక్కన ఉంచుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా చేసి మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ స్టఫింగ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనకైతే ఈ స్టఫింగ్ కోసం చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడైతే అసలైన ప్రాసెస్ మొదలైందండి. మనం స్టవ్ మీద ఒక మందపాటి పాను, లేదంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు గుంటగా ఉండే ఒక పాన్ తీసుకోవాలన్నమాట. తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఈ పాను ఇది వేడయ్యాక కొంచెం నూనె రాసి ఒక చిన్న గరిటెడు దోశ పిండిని మధ్యలో వేయాలన్నమాట. వేసి పల్చగా వేయకూడదు, పల్చగా అనకూడదు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేత్తో ఇలా రౌండ్గా ఇలా ఒక్కసారి తిప్పితే సరిపోద్ది అనమాట. కొంచెం మందంగానే ఉండాలి. పిండి వేసిన వెంటనే మనం రెడీ చేసుకున్న ఆలు టిక్కీ ఉంది కదా, స్టఫ్ చేసుకున్నాం కదా, ఆ ఆలు టిక్కీని సరిగ్గా మధ్యలో పెట్టాలన్నమాట. మనం ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఆ టిక్కీ పైన మనము మరికొంత దోశ పిండి వేసి మొత్తాన్ని క్లోజ్ చేయాలన్నమాట, ఆ టిక్కీనంతా. ఓకేనా, చుట్టూ కొంచెం నూనె వేసి మూత పెట్టాలన్నమాట. మూత పెడితే మనకి లోపల పిండి అంతా బాగా మనకి ఉడుకుతుంది అనమాట. మంటను సిమ్ములో ఉంచి 2 నిమిషాలు ఉడికించాలన్నమాట. ఉడికించి మనం అప్పుడు ఒకసారి మధ్యలో కూడా చూసుకోవచ్చు. తర్వాత లేదు అంటే ఒకసారి మనం టైం చూసుకొని మూత తీసి చూస్తే పైన పిండి ఆరిపోయి ఉంటుందన్నమాట. మంటను అప్పుడు సిమ్ములో ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పాలన్నమాట. తిప్పి చూడండి, తిప్పాలన్నమాట. చూడండి ఎంత చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో కదా. రెండో వైపు కూడా మీరు అలాగే కాల్చుకోవాలన్నమాట.
ఇలాగ కాల్చుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో లేదంటే ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇలాగ చేసుకోవాలన్నమాట. అలాగే మనం మిగతా దోశ పిండిని కూడా మనము ఇలాగే వేసుకొని మిగతా స్టఫ్డ్ కూడా ఇలాగే పెట్టి మిగతా స్టఫ్డ్ దోశ కూడా బన్ను దోశ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇలా మనకు మరికొన్ని చేసుకున్నాను. నేను ఒక 3-4 అలా చేశాను అనమాట మా పిల్లల కోసము. సో దీన్నైతే చల్లబడిన తర్వాత నేను చాక్తో కట్ చేసి నేను అందంగా ఇది చేసుకున్నాను, గార్నిష్ చేసుకున్నానండి. ఈ రెసిపీని అయితే మనము అల్లం చట్నీతో కానీ లేదంటే టమోటా చట్నీ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ ఏ చట్నీతో అయినా తింటే బాగుంటుంది. బట్ నేను టమోటా సాస్తో తిన్నానండి. టమోటా సాస్ విత్ పుదీనా చట్నీతో నేను పైన గార్నిష్ చేశాను. సో వీడియోలో చూపించినట్టు. సో ఇదైతే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఆహారామృత ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్.